హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గౌతమి శ్రీనివాస్. ఈరోజు సండే అండి, కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో ఇది లెమన్ వాటర్, మార్నింగ్ లేవగానే లెమన్ హనీ అండ్ సబ్జా గింజలు వేస్తాను, మంచిదండి. సో ఎవ్రీ సండే నేను ఏదో ఒక పని, అంటే ఒక బెడ్రూమ్ కానీ ఏదో ఒకటి ఒక టిప్స్, అంటే త్వరగా మనకి నెక్స్ట్ పండగలకి ప్రాబ్లం అవ్వకుండా ఎవ్రీ సండే సాటర్డే ఒక్కొక్క పని చేసుకుంటానండి. ఈరోజైతే మెయిన్ డోర్ అండ్ విండోస్ క్లీన్ చేస్తున్నాను ఫాస్ట్గా. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాను, లెమన్ జ్యూస్ తాగాను. అండ్ ఇప్పుడు మీకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలండి. ఎప్పుడైనా స్టోరేజ్ ఉన్న వాటర్ అస్సలు తాగొద్దండి. 2 days 3 days బాటిల్స్లో స్టోరేజ్ ఉన్న వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దండి. ఎందుకంటే దాంట్లో ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది, సాల్మోనెల్లా బ్యాక్టీరియా, మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ మెయిన్లీ ప్లాస్టిక్ యూస్ చేయకండి, ప్లాస్టిక్ బాటిల్ అస్సలు వాడొద్దండి. ఈ ఈకోలై అండ్ సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పేర్లండి, అవి మన ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. స్టమక్లో రెస్పిరేటరీ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది సిల్వర్ బాటిల్స్ ఇలాంటివి వాడండి, థర్మో అండి ఇవి. సో ట్రై చేయండి, పీజియన్లో ఉన్నాయి ఇవి. ఇలాంటి బాటిల్స్ వాడండి, చాలా మంచిది హెల్త్కి. స్టోర్ ఉన్న వాటర్ మాత్రం అస్సలు ఫిల్టర్ చేసుకోండి. ఒకవేళ ఫిల్టర్ లేకపోతే వాటర్ని మ్యాక్సిమం బాయిల్ చేసుకోండి. మ్యాక్సిమం బాయిలింగ్ టైమింగ్ వచ్చేసి ఒక 10 minutes అన్న బాయిల్ చేసి వాడండి. అండ్ మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఈ బ్లాకిష్ కలర్ ఆస్పర్జిల్లస్ ఉంటుంది, అది కూడా ఒక బ్యాక్టీరియా అండి. ఇది ఫంగస్. ఈ ఫంగస్ వల్ల మనకి ఇచ్చింగ్, కడుపులో నొప్పి, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ లేయర్ని అంతా తీసేసి బాగా నీట్గా వాష్ చేయండి. చూడండి నేను ఎలా వాష్ చేస్తున్నాను. ఆ లేయర్ని అంతా తీసేసేయాలండి. తీసేసి బాగా నీట్గా వాష్ చేసి తర్వాత మనం కర్రీలోకి దాన్ని వాడితే చాలా మంచిదండి. ఎందుకంటే అలానే బ్లాక్ కలర్తో తిన్నామనుకోండి, కడుపు నొప్పి, డయేరియా లేని రోగాలన్నీ మనకే వస్తాయండి. జాగ్రత్త, మనం తినే ప్రతి ఫుడ్ ఆలోచించి తినాలి. ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి. సో ఇలా చూడండి ఎంత నీట్గా కడిగాను. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి ఈరోజు చికెన్ కర్రీ చూపిపోతున్నాం మీ అందరికీ. చికెన్ ఫ్రై అండ్ కర్రీ రెండు అండి. సో ఈరోజు చూసేద్దాం పదండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసాను. ఇది కొంచెం కాజు అండ్ కొంచెం కొబ్బరి కూడా కొంచెం కాచి చెయ్యాలండి. ఇది ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నూనె బాగా కాగాక కొంచెం సాజీరా వేసుకొని దాంట్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్. నూనె మాత్రం బాగా కాగాలండి. కాగిన తర్వాతే మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మంచి స్మెల్ వస్తుంది. మీరు చూసినట్లయితే బాగా అది ఏంటంటే పచ్చిమిర్చి అది రెడ్డిష్ అయిపోవాలండి మొత్తం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొంచెం రెడ్ కలర్ అయిపోవాలి. చూడండి వేగుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందండి. ఇది కూడా ఎక్కువ స్టోర్ చేసుకోవద్దు మనం, జస్ట్ 15 days తర్వాత ఉన్నా కూడా పడేసేయండి. ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్లో ఏముంటుంది, దానివల్ల మనకు కలిగే హార్మ్నెస్ ఏంటి అనేది కూడా నేను చదివిందే అదండి. సో మీకు ప్రతి దాంట్లో యూస్ఫుల్ అయ్యేవే నేను చెప్తాను. అండ్ పసుపు కూడా కొంచెం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పసుపు అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది దానికి. సో అంటే మనం చేసే కర్రీలో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా నల్లిఫై చేస్తుంది, దాన్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి స్ప్రౌట్స్, ఆ రోజు మీకు చూపించాను కదా స్ప్రౌట్స్, అది కొంచెం అంటే టేబుల్ స్పూన్లో ½ ఆయిల్ వేసి జస్ట్ అలా వేయించానండి. వేయించి దాని మీద పచ్చుల్లిపాయలు, నిమ్మకాయ పిండేసి మా హస్బెండ్కి ఈరోజు అదే టిఫిన్. ఊరికే పచ్చగా తినలేం కదా, జస్ట్ ఒక వెరైటీగా ట్రై చేశాను అంతే, ఇంకేం లేదు, దాని మించి ఏం లేదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం బాగా వేగిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చూడండి చికెన్ కూడా చాలా ఫ్రెష్ అండి, లైవ్ బర్డ్ ఇది. లైవ్ని అప్పుడప్పుడు చేసి తీసుకొస్తాము, స్టోరేజ్ ఉన్నది ఇది కూడా తీసుకోము. మ్యాక్సిమం నేను అందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నాను, వాటర్ స్టోరేజ్, ఫుడ్ స్టోర్ ఉన్నవి అలాంటివి మాత్రం. ఆ వాటర్ ఎందుకు చూపిస్తానంటే మీకు అది చెట్టుకి వేస్తానండి, నేను రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది దానికి వేస్తాను, బాగుంటుంది. సో మ్యాక్సిమం అయితే స్టోర్ ఉన్న ఫుడ్స్ ఏవి తీసుకోకండి, ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా, ఆ కండిషన్కి బ్యాక్టీరియాకి మంచిగా కోరిలేట్ అయ్యి అవి బాగా పెరిగిపోతాయి. పెరిగినప్పుడు మనం తినేస్తాము, అవి మన కడుపులో హ్యాపీగా కావాల్సినవి చేసేస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే చికెన్ వేసేసాను. చికెన్ని బాగా కలిపేసి ఆ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అంత బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి.
సో ఇంకా మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను. నేను ఏంటంటే ఎవ్రీ సండే ఏదో ఒకటి క్లీన్, ఒక రోజు అంటే ఒక సండే బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ క్లీన్, 3 బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి ఒక బెడ్రూమ్, ఇంకా అలా పండగలు వచ్చేసరికి నాకు ఇంకేం పని ఉండద్దు అనమాట. అలా చేసుకుంటా, స్మార్ట్ వర్క్ ఇది. సో చికెన్ అయితే బాగా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టి దీనికి ఒక ట్రిక్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నీళ్ళ మూత అంటామండి మనము తెలంగాణలో. నీళ్ళ మూత అంటే ఈ మూత పైన వాటర్ వేస్తాం. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తోని వాటర్ వేసేస్తాము. సో చికెన్లో ఉన్న వాటర్ మనం ఈ మూత పైన పోసే వాటర్తోని చికెన్ చక్కగా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. అస్సలు చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఏ కూరకైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. వదిలేసేయండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఫ్రైకి నేను ఉల్లిపాయలు అదంతా ఏమి వేయను, జస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి, అది స్కిప్ చేశాను, లాంగ్ అయిపోతుంది, లెంతీగా అయిపోతుందని. చికెన్ అంతే, ఇలా ఉల్లిపాయలు అదంతా ఏమి వేయలేదండి. జస్ట్ అలా చేసేసుకొని బాగా కలిపేసి ఇందులో జస్ట్ పసుపు ఒక్కటి వేసాను, ఎందుకంటే అవి రెడ్ కలర్ అయ్యేంత వరకు మనం ఇంకేం వేయద్దు. ఇది కూడా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దీన్ని కూడా సిమ్లో వదిలేద్దామండి. ఓకేనా? ఇందాక మీకు చూపించాను కదా కాజు ఇంకా కొంచెం కొబ్బరి, దాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఎంత బాగా మగ్గిందో, చూసారా చికెన్ ఎంత బాగా మగ్గిందో. సో నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది 2 హ్యాండిల్. అండ్ ఈ కాజు కొబ్బరిలో ఒక్క చిన్న టమాటో వేసేసి మెత్తగా పేస్ట్ వేయాలండి. చాలా మెత్త పేస్ట్ వేసేసి అదంతా ఇలా కలపద్దు, గంట పెట్టద్దు, చూసుకోండి కలపకుండా అలా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం ఎవరికి తగ్గినంత వాళ్ళు. ఇదేం రిస్ట్రిక్షన్ లేదు, ఎవరిని టేస్ట్ని బట్టి వాళ్ళు. అండ్ దీంట్లో కూడా నేను కల్లుప్పు వేసాను, చూసారా దొడ్డుప్పు అంటాం కదా, దొడ్డుప్పు వాడేసాము. ఎందుకంటే కొంచెం పులుసు కూరలో దొడ్డుప్పు అలాంటివి వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి అలానే వదిలేయాలండి. దాని తర్వాత ఓపెన్ చేసి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, మసాలా పొడి, గరం మసాలా పొడి వేసేసి బాగా కలిపి కొత్తిమీర వేసేసి మూత పెట్టి సిమ్లో ఉంచేయడం అంతే. అండ్ చికెన్ ఫ్రై చూసారా పక్కన అవుతుంది చికెన్ కూడా, దీన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అంటే కొంచెం మనం దీంట్లో ఈ చికెన్ ఫ్రైలో కూడా నేను ఏమీ వేయలేదు, ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చికెన్ చూడండి ఇలా అల్లం వెల్లుల్లిగడ్డ, ఇంకేం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఏం వేయలేదు. చూడండి రెడ్ కలర్ అయిపోవాలి పీసెస్. ఫ్రై అంటే ఇంకా అలానే. ఇది ఎక్కువ తినకపోవడమే మంచిదండి, ఎప్పుడో ఒకసారి మనకి తినాలనిపించినప్పుడు తింటే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే మీకు చూపించాలని మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం, మేము ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తామని చూపించాను. ఇప్పుడు పసుపు వేసాను, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అండి, 1 స్పూన్ వేసి బాగా కలపాలి. ఎందుకంటే అది అడుగంటిపోతుంది, కడాయికి అంతా అంటిపోతుందండి. కొంచెం బాగా కలిపితే చాలా మంచిది. ఇప్పుడు కారం వేసేసాను, ఉప్పు, పింక్ సాల్ట్ వేసేసి ఇప్పుడు బాగా కలిపాను. చూడండి ఎంత బాగుందో, నిజంగా టేస్ట్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు బాగా కలిపేసి కొత్తిమీర వేసేద్దాము. ఇందులో కూడా కొంచెం ధనియాల పొడి వేయాలండి. లాస్ట్ ఫైనల్ టచ్అప్లో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు వేసాను. ఇది కొంచెం తెలంగాణ స్టైల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదన్నీ అప్పుడు ఉంటుందండి, ఇప్పుడు కాదు. ఇదన్నీ మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను. తను కూడా ఇలానే చేస్తుంది, సేమ్ ఇలానే చేస్తుంది. ఇప్పుడు గరం మసాలా పొడి చూడండి ఇప్పుడు. కానీ ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టాలండి, బాగా కలపాలి. కొత్తిమీర ఈజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చికెన్ కర్రీస్లో. చూసుకోండి ఫ్రెష్ కొత్తిమీర అండి, అది కూడా మీరు చూసినట్లయితే బాగా కలపాలి. ఇది చాలామంది రిక్వెస్టెడ్ వీడియో, ఇది నా ఫ్యాన్స్, మా అభిమానులు అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. అంటే అది తక్కువ టైంలో చాలా స్కోప్ ఇచ్చారు నాకు. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ మై సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అండ్ ఎవరైతే లైక్స్ కొడుతున్నారో థ్యాంక్స్ అండి. చూడండి చికెన్ ఎంత బాగుందో. ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాను మీ దగ్గర మంచి వీడియోస్, టిప్స్ అండ్ వంటలు కూడా అన్నీ మా అత్తయ్య దగ్గర అప్పటి కాలంలో నేర్చుకున్న వంటలు అండి ఇవన్నీ. సో తన దగ్గర నేను నేర్చుకున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉందో.
సో ఒక 5 మినిట్స్ ఇప్పుడే కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టేసి దీంట్లో తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే అబ్బా ఆహా ఆహా టేస్ట్ అద్దరిపోతుందండి. ఈ జన్మకి ఏం కావాలండి, ఫుడ్ కోసమే మనం పొద్దున్న లేసి కష్టపడతాము. సో తినేదేదో హ్యాపీగా టేస్టీగా తినాలి అండ్ హెల్దీ కూడా చూసుకోవాలి. చూడండి 5 మినిట్స్ అయిపోయింది. చూడండి కలర్ వచ్చేసింది, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. 5 మినిట్స్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై అండ్ కర్రీ, గ్రేవీ కర్రీ రెండు అండి. ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే రెండు ఇలా చేసుకోండి, ఈసారి ట్రై చేయండి. నాకు కమెంట్స్లో కంపల్సరీ తెలపండి ఎలా ఉంది అనేసి. ఏం లేదండి, ఆ గ్రేవీలో కూడా జస్ట్ నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి హాఫ్లో హాఫ్, అండ్ కాజు ఒక 4 కాజులు, హాఫ్ కేజీ అండి అది. 4 కాజులు, ఒక చిన్న టమాటా, అంతే. ఆ పేస్ట్ వేసాను అంతే, ఇంకేమీ లేదు. దాంట్లో కావాల్సినంత కొంచెం ఎసరంటే వాటర్, కొంచెం వాటర్ వేసేసుకొని చూడండి చికెన్ గ్రేవీ. వావ్, ఎంత టేస్టీగా ఉందండి. వావ్ వావ్, రియల్లీ అండి టేస్టీగా ఉంది. తిన్నటప్పుడు కూడా నాకు నిజంగా చాలా చాలా టేస్టీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా బాగుంది అన్నారు ఇవాళ. సో చూడండి, మీకు చాలా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఏదైనా సరే వేడిగా తినడానికి ట్రై చేయండి ఎవరైనా సరే, ఎక్సెప్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తప్ప, ఎందుకంటే అది కుదరదు కాబట్టి. సో నెక్స్ట్ ఇది మా రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి, పిజియన్ వాళ్ళది. దీంట్లోనే నేను కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ వేసేసి, కొంచెం ఏమంటారా సాజీరా, అంతే సాజీరా వేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఆగి, ఒక 1:2 రేషియో కింద వాటర్ అండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, నార్మల్ రైసే. అండ్ దాంట్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలండి. చూడండి ఇది రైస్ కుక్కర్, ఇది జస్ట్ పెట్టేస్తే పాట్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాట్ అంటామండి. ఇదంతా కొంచెం నూనెలో వేగుతుంది. ఇదంతా ఎలక్ట్రిక్ కుక్కర్లో నేను చేస్తున్నాను. సో చికెన్ కర్రీ అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది. లాస్ట్ రైస్ అనేది లాస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి. మనం తినేటప్పుడు పొగలు వచ్చేలాగా, ఎందుకంటే వీక్లీ వన్సే మనం ఇలా కొంచెం ఎంజాయ్ చేయాలి ఇలాంటివి. సో మనకి ఉన్న టైంలోనే మనము ఆనందాన్ని వెతుక్కోవాలండి, తప్పదు ఉన్న రోజులు. సో చూడసారా క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు 1:2 రేషియో, అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. సో నేను 3 గ్లాసెస్ కాబట్టి వాటర్ తీసేసుకొని రైస్ అందులో వేసేసుకొని, రైస్ కుక్కర్ అయితే 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ మీ ఇష్టం, మీ టైంని బట్టి, 40 రైస్ క్వాంటిటీని బట్టి అండి. మాకు 3 గ్లాసెస్ కాబట్టి 30 మినిట్స్ సరిపోతుంది. 13 కాదు 30. దాన్ని సెట్ చేసుకోవాలి 13 మినిట్స్కి. సో సెట్ చేసుకొని దాన్ని వదిలేస్తే మనం ఇంతలోపు స్టవ్ బండ అదంతా క్లీన్ చేసుకుందాం. అది ఆ రైస్ అయ్యేలోపు ఆ రైస్ కూడా అయిపోయింది. చూడండి స్టవ్ బండ అంతా నీట్గా క్లీన్ చేసి, గిన్నెలన్నీ కడిగేసి, నాన్ వెజ్ కాబట్టి ధూప్ స్టిక్ వెలిగించాను, కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. వంట అయితే అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.